ప్రియమైన మిత్రులారా, ఇప్పుడు మనం పల్నాడు జిల్లా పల్నాటి వీరుల తిరునాళ్ళ కారంపూడిలో జరిగేది చూద్దాం. వీరారాధన ఉత్సవాలు ఏటా కార్తీక అమావాస్య సందర్భంగా జరుగుతాయి. ఈ ఉత్సవాలను పల్నాటి యుద్ధంలో వీరమరణం పొందిన వీరులకు నివాళులర్పిస్తుంటారు. ప్రధానంగా మందపూరు, చాపకూడు అనే కార్యక్రమం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కార్తీక అమావాస్య సమయంలో ఈ ఉత్సవాలు జరుగుతుంటాయి. 1182లో జరిగిన పల్నాటి యుద్ధం శతాబ్దం వీరుల త్యాగాల గౌరవానికి ఈ ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. మందపూరు, చాపకూడు అనేది ముఖ్య కార్యక్రమం. స్థానికులు, ప్రభుత్వ ప్రముఖులు ఈ ఉత్సవంలో భారీగా పాల్గొంటూ ఉంటారు. ఈ ఫుల్ వీడియో చూసే ముందు నా రమేష్ హీరో 999 యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్కిప్ చేయకుండా చూసి నాకు సహకరించండి. ఈ సంవత్సరం 19/11/25న బుధవారం రాచిగావు, 20/11/2020 రాయబారం, 21/11 మందపూరు, చాపకూడు, 22/11 కోడిపోరు, 23/11/2025 ఆదివారం కల్లిపాడు. వేడుకలు, ఉత్సవాలు భారీగా జరుగుతూ ఉంటాయి ఈ కారంపూడిలో. ఈ ద్వారం వద్దనే అంకాలమ్మ తల్లి, చెన్నకేశవ స్వామి ఆలయాలు అయితే ఉంటాయి. వీటిల్లో ప్రత్యేక పూజలు, ఆయుధ పూజలు చేస్తూ ఉంటారు ఈ కలిపాడు రోజు. ఆ ఉత్సవాన్ని కూడా మనం చూద్దాం. ఇప్పుడు ముందుగా మనమైతే వీరుల గుడి కాడికైతే వెళ్దాము. అక్కడ 66 మంది వీరనాయకులకు 5 రోజుల ఆరాధ్య ఉత్సవాలు 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళు కలిసి అతి భారీగా ఇక్కడ ఉత్సవాలు చేస్తూ ఉంటారు. కత్తి సేవలు, గ్రామోత్సవాలు జరుగుతాయి. అక్కడ ప్రత్యేక పూజలు కూడా జరుగుతూ ఉంటాయి అంకాలమ్మ తల్లి, చెన్నకేశవ స్వామికి. ఈ కారంపూడి యుద్ధంలో నాగలేరులో రక్తం ఏరులై పారిందంట. అప్పుడు యుద్ధంలో ఆ వంతెనైతే వస్తుంది. ఈ నాగలేరు పైన వంతెన కట్టారు. వీరుల గుడి ఆవరణంలో గుడి ముఖ మండపంపై ఎర్ర జెండా ప్రతిష్ఠించి ఉత్సవాన్ని ప్రారంభిస్తారు. ఆ తర్వాత వీరుల గుడి ఆవరణలోని తూర్పు మండపం వద్ద నైవేద్యం తయారు చేయించి వీరుల ఆత్మకు అర్పించి క్రతువు నిర్వహిస్తారు. రాచగారు కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తారు. వీర విద్యావంతులు రాచగావు కథాగానం తెల్లవారులు చేస్తారు. ఉత్సవ ప్రాంగణానికి కాపలా ఉండాలని బ్రహ్మనాయుడు పోతురాజుకు అనపెట్టిన ఘట్టంతోనే ఉత్సవాన్ని శ్రీకారం చుడతా ఉంటారు. ఇక్కడ ఇక్కడ మంచి కర్రతో చేసిన రోకళ్ళు అయితే అమ్ముతా ఉన్నారు. చాలా బాగున్నాయి. ఈ వీర్ల గుడి ఎంట్రన్స్ లో పైన 2 కోడి పుంజులు, ఆయుధాలు అయితే ఉన్నాయి చూడండి పైన. ఇదే ఈ వీర్ల గుడికి ఎంట్రన్స్. గతంలో ఉత్సవం కానప్పుడు మనం చూసాం మన వీడియోలో. ఇప్పుడు ఉత్సవాలు అప్పుడు చూస్తా ఉన్నాం. ఇది 5వ రోజు. ఈ రోజుతో లాస్ట్ 23/11/2025 ఆదివారం. ఈరోజు సాయంత్రం పగలు భారీగా జరుగుతూ ఉంటుంది. భక్తులు ఇక్కడ ఎంతో ఆనందోత్సవాలతో షాపింగ్ చేస్తూ ఉన్నారు.
ఈ నాగులేరు ఒడ్డునే పొంగళ్ళు చేసి ఇక్కడ వీరులకి పొంగళ్ళు సమర్పిస్తూ ఉంటారు. ఈ వీర్ల గుడి ఎంట్రన్స్లోనే ఒక మండపం అయితే ఉంది. ఈ ఎంట్రన్స్లో పిడుగు తరుణ్ చెన్న కేశవ అంట పిడుగు వారసులు ఇక్కడ ఉత్సవం జరుపుతూ ఉన్నారు. ఇందాక చెప్పినట్లుగా 19-11-25 రాచిగావు, 20-11 రాయబారం, 21-11 మందపూరు, 22-11 కోడిపోరు, 23-11 కల్లిపాడు. ఈరోజు కల్లిపాడు జరుగుతూ ఉంది. ఈ రోజుతో 5 రోజులు పూర్తయింది. కొందరైతే 2వ రోజు కూడా ఉంటారు. మొత్తం అయితే 5 రోజులు జరుగుతుంది ఇక్కడ ఉత్సవం. గుడి లోపలికి అయితే వచ్చాం మనం. చాలామంది ఉన్నారు ఈ భక్తులు. ఇక్కడ పొంగళ్ళు చేస్తూ ఉన్నారు. ఇక్కడ ముస్లిం సమాధులు 2 ఉన్నాయి. వాటి గురించి అయితే నాకు సరిగ్గా తెలియదు. ఇక్కడ ఒక గది ఉంది. ఎప్పుడు తలుపు తాళం వేసి ఉంటుంది. ఇవాళ తాళం తీసింది. లోపల ఏముందో చూస్తాను. గతంలో వచ్చినప్పుడు తాళం వేసింది. లోపల ఏమి లేవు. ఏమో చెక్కలు పాత సామాన్లు అయితే ఉన్నాయి. ఇప్పుడు మనం వీర్ల గుడిని చూద్దాం. లోపల ఉన్న ఆయుధాలని పూజలు చేస్తూ ఉన్నారు ఈ కల్లిపాడు సందర్భంగా. ఎదురుగా చిన్న ఆలయంలో ఒక ఆయుధం అయితే ఉంది. ఇక్కడ అందరు భక్తులకి పసుపు కలర్లో ఉన్న బొట్టు అయితే పెడతా ఉన్నారు. నేను కూడా పెట్టించుకున్నాను. ఇప్పుడు వీర్ల దేవాలయంలో ఉన్న ఆయుధ పూజ జరుగుతూ ఉంది. లోపలికి వెళ్ళి చూద్దాం. ఈ ఆలయం చాలా చిన్నగా ఉండటం వల్ల తల ఉంచుకొని వెళ్ళాలి, లేకపోతే గుమ్మం తగ్గుతుంది తలకి. ఈ ఆలయం లోపల చెన్నకేశవ స్వామికి మరియు అంకాలమ్మ తల్లికి పూజలు అయితే చేస్తూ ఉన్నారు. దండలేసి భక్తులు అయితే విపరీతంగా వస్తూ ఉన్నారు. ఈ ఆలయంలో ఒక అమ్మవారు అందరికీ బొట్టు పెడతా ఉన్నారు. ఆయుధ పూజ లెక్కండి అంతేనా? ఇక్కడ వీరులకు గుర్తుగా విగ్రహాలు అయితే ప్రతిష్ఠించారు. బారుకైతే ఈ 66 మంది వీరుల విగ్రహాలు అయితే ఉన్నాయంట మొత్తం.
ఈ ప్రాంగణంలో. ఇప్పుడు మనం ఈ గోడ అవతల ఉన్న నాగులేరుని దర్శిద్దాం. దూరంగా అయితే ఇక్కడ ఆయుధాలని ఈ నాగులేరు కాడ పూజలు చేసి ఈ చెన్నకేశవుల మరియు అంకాలమ్మ తల్లి ఆలయాలకైతే తీసుకెళ్తా ఉన్నారు. దూరంగా అయితే ఉన్నారు భక్తులు. పిల్లలు ఆడుకోవడానికి అయితే పెద్ద జైంట్ వీల్ అయితే ఉంది ఇక్కడ. ఈ వీర్ల దేవాలయంలో పల్నాటి వీరుల ఆయుధ పూజలు అయితే చూశారు. ఇప్పుడు మీరు ఈ నాగులేరు అవతల గ్రామంలో ఉన్న అంకాలమ్మ తల్లి మరియు చెన్నకేశవ స్వామి ఆయుధ పూజలు, ప్రత్యేక పూజల్ని మీరు చూద్దరు కానీ నెక్స్ట్ వీడియోలో. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా రమేష్ హీరో 999 యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. పార్ట్ 2లో మళ్ళా కలుసుకుందాం.